హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. అదే 5వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తున్నా ఏమంటున్నాడు అంటే ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణం అనగా ఈ ప్రపంచంలో మానవ జాతి అందరూ పాపులుగా మారిపోవడానికి కారణం ఏమంటే మొదటి మానవుడైన ఆదాము అతడు చేసిన ఆజ్ఞ అతిక్రమించిన పాపమే ఈనాడు మానవ జాతికి మరణముగా ఏమైంది సంక్రమించింది అని వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి పిల్లల పాపము ద్వారా వచ్చింది మరణం. కాబట్టి ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా వచ్చింది మరణం. అయితే పిల్లల ఈ మరణము ఎలాంటిది అనేది మనం ఆలోచించాలి. ఈ మరణాల గురించి మనం సాధారణంగా ఆలోచించాం. మరణాల గురించి ఎప్పుడు ఆలోచిస్తామంటే మనము మన ఎదురుకుండా కనబడే మనిషి ఆకస్మికముగా కనబడినప్పుడు మరణం మనకు కూడా గుర్తొస్తుంది. మన ఎదురుకుండా తిరుగుతున్న వ్యక్తి సడన్గా మాయమైపోయినప్పుడు మరణాన్ని గురించినటువంటిది మనకు గుర్తొస్తుంది. లేకపోతే అప్పటి వరకు మరణము మనకు గుర్తు రాదు పిల్లరా. ఏదో బ్రతుకుతున్నాం, సంపాదిస్తున్నాం, సంపాదన కొరకే ప్రాకులాడుతున్నాం, దాని కొరకు దీని కొరకే పరిగెడుతున్నాం, దాని కొరకు దీని కొరకే అపేక్షతో ఉన్నాం, అక్కడికి వెళ్తున్నాం, ఇక్కడికి వెళ్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని మన జీవితంలో తలస్తామే. కానీ సడన్గా మన ఎదురుకుండా కనబడే ఒక వ్యక్తి మరణించినప్పుడు మనకు అది కలవరముగా ఉంటుంది. అంటే సడన్గా మన ముందు తిరుగుతున్నటువంటి వ్యక్తి కలవరంగా ఉంటుంది. ఇటీవల ఒక డాక్టర్ గారిని కలిసా. ఆ డాక్టర్ గారు అన్నాడు, ఎంతో భయంగా ఉంటుందని అన్నాడు. అదే మీరు మరి జనరల్ సర్జరీ చేశారు, చాలా ఉన్నతమైనటువంటి ఎంతోమందికి ఆపరేషన్ చేశారు, అలా ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి మళ్ళీ వెంటనే 10 నిమిషాల్లో బయటకు వస్తారు. అలాంటి స్కిల్ మీ దగ్గర ఉంది, నీకెందుకు భయం వచ్చింది అని అడిగితే అన్నాడు, ఏమీ లేదండి, నా స్నేహితుడు, నా బాగా తెలిసిన వ్యక్తి సడన్గా ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. మా ఇద్దరు వయస్సు ఒకటే. అతడు అప్పుడు దాకా నాతో తిరుగుతూ సడన్గా వెళ్ళిపోయేటికి నాకు ఎప్పుడేమొచ్చిందంటే నేను ఎప్పుడు వెళ్ళిపోతానా, నాకు ఎప్పుడేమో జరుగుతా అనేటువంటి భయం వచ్చేసింది. అనేక మందికి ఆపరేషన్ చేసింది నిజమే. ఆపరేషన్ ఇప్పుడు కూడా చేయగలిగిన కెపాసిటీ నాకుంది, ఏమైనా చేయగలిగిన కెపాసిటీ నాకుంది. కానీ వైద్య శాస్త్రంలో అంత జ్ఞానవంతుడు నేను. అయితే వీళ్ళ మానవునికి ఉన్నది ఒకటి మరణ భయము. మానవునికి ఉన్నది ఏంటంటే మరణ భయము. ఈ మరణ భయము లేనివాడు మానవుని ప్రపంచములో ఉన్నాడు. ఈ మరణ భయము లేని మానవుడు ఈ ప్రపంచంలో ఉన్నాడు. వీళ్ళారా మరణం అనేది ప్రతి వాడు ఎదుర్కోవాల్సిందే. అందుకనే బైబిల్లో మరి 89వ కీర్తన మరి 48వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడింది, మరణము చూడకుండా ఎవరు అని వ్రాయబడింది. కీర్తన గ్రంథం 89, 48 మరణమును చూడక బ్రతుకున్నాడు. మరణమును చూడక బ్రతికే నరుడు ఎవడు అనగా మానవ జన్మ ఎత్తిన ప్రతి వ్యక్తి మరణాన్ని చూడాలి. ఒక జనరల్ సర్జన్ అయినటువంటి ఒక డాక్టర్ గారు తన తోటి స్నేహితుడు సడన్గా వెళ్ళిపోతే, అతడు కనబడకపోతే ఆయనకి మరణ భయం వచ్చింది. నేను కూడా ఒక రోజు ఇలా వెళ్ళిపోవాలి కదా అని అనుకున్నాడు. కాబట్టి పిల్లారా మరణము చూడకుండా ఉండే నరుడు ఒక్కడు కూడా లేడు. కాబట్టి ప్రియా స్నేహితులారా, మానవులైనటువంటి మనము ఈరోజు రేపు ఎల్లుండో ఎప్పుడో ఎక్కడో ఎలాగో ఎవరికీ తెలియని రీతిగా ఈ లోకాన్ని విడవలసిన దినము గడియ నిర్ణయించబడింది అనేది దైవవాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. ఆ నిర్ణయం ప్రకారం ఆ దినమున ఆ గంటకు ఆ కాలంలో తప్పకుండా ప్రతి వ్యక్తి లోకాన్ని చేయాలని విడిచిపెట్టాలి. కాబట్టి మరణము చూడకుండా ఉండే నరుడు ఒక్కడు కూడా లేడు. ఈ భూమి మీద బ్రతికి
దేశ అధిపతులు, రాష్ట్రాధిపతులు, ప్రపంచాధిపతులు, ఇటీవల కాలంలో ఢిల్లీలో ఏఐ సమ్మిట్ జరిగింది. ఎంతోమంది డెలిగేట్స్, టెక్నాలజిస్టులు పలు దేశాల నుండి ఢిల్లీకి వచ్చారు. అక్కడ ఈ సమ్మిట్ జరిగింది. పిల్లరా, ఇలాంటి వ్యక్తులందరూ ఎంతో జ్ఞానవంతులు. ఏదో ఒక దినాన మరణాన్ని ఏం చేయాలని ఎదుర్కొనక తప్పదు. మన ప్రధానులు వెళ్ళిపోయారు, మన రాష్ట్రపతులు ఎదుర్కొన్నారు మరణాన్ని, మన ప్రధానమంత్రులు ఎదుర్కొన్నారు మరణాన్ని, మన ముఖ్యమంత్రులు ఎదుర్కొన్నారు మరణాన్ని, మన జిల్లాధికారులు ఎదుర్కొన్నారు మరణాన్ని. కాబట్టి మరణము చూడకుండా ఉండే సామాన్యులు ఎదుర్కొన్నారు, సామంతులు కూడా దాన్ని ఎదుర్కొన్నారు. దాన్ని చూడకుండా ఉండే నరుడు ఒక్కడు కూడా పిల్లరా. అయితే ఈ మరణము అందరూ ఎదుర్కొంటారు కదా, అలాంటప్పుడు ఇంకా భేదం ఏముంది అని మనం అనుకుంటాం. ఎందుకంటే మరణాన్ని ఆ గొప్ప వ్యక్తి ఎదుర్కొంటున్నాడు. ఈ గొప్ప వ్యక్తి దగ్గర తోటమాలిగా పనిచేసే ఒక కూలివాడు కూడా ఎదుర్కొంటున్నాడు. ఇక దీనిలో తేడా ఏముంది అని మనం అనుకుంటా పిల్లరా. అందుకే దేవుని వాక్యము స్పష్టంగా మాట్లాడుతుంది. ఆ గొప్ప వ్యక్తి దగ్గర పనిచేసే తోటమాలి ఎదుర్కొంటున్నాడు. గొప్ప వ్యక్తి చనిపోయాడు, తోటమాలి కూడా చనిపోయాడు. కానీ ఒకటి, ఈ మరణము తర్వాత మరొక మరణం ఉన్నది. ఆ మరణాన్ని ఈ తోటమాలి కానీ ఆ గొప్ప వ్యక్తి కానీ ఎదుర్కోకూడదు పిల్లరా. దాన్నే రెండవ మరణము అని అన్నారు. దాన్ని ఏమన్నారండి? రెండవ మరణము అని అన్నారు. ఒకవేళ తోటమాలి ఆ రెండవ మరణాన్ని ఎదుర్కోకుండా ఉన్నాడనుకోండి, ఈ గొప్ప వ్యక్తి అంటే ఇంట్లో పనిచేస్తున్న తోటమాలి రెండవ మరణాన్ని ఎదుర్కోవట్లా, కానీ గొప్ప వ్యక్తి రెండవ మరణాన్ని ఎదుర్కొన్నాడు అనుకోండి, అప్పుడు వీళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకొని బాధపడతారు, కన్నీళ్లు కారుస్తారు. ఎవరు కన్నీళ్లు కారుస్తారంటే, ఆ గొప్ప వ్యక్తి నా దగ్గర పనిచేస్తున్నాడేమో, నా దగ్గరికి రాలేదు, నేనేమో మరొక చోటకి వెళ్ళిపోయాను అనే ఏడ్పు అనేది ఉంటుంది. అందుకే బైబిల్లో ఒక దరిద్రుడి గురించి, ఒక ధనవంతుడి గురించి చెప్పారు. వీళ్ళిద్దరూ భౌతికమైన మరణాన్ని పొందారు. వీళ్ళిద్దరూ కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టిన వారే. ధనవంతుడు మరి ఆ లాజరు కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టిన వారే. వీళ్ళిద్దరి గురించి దైవ గ్రంథం బైబిల్లో లూకాసు సువార్త 16వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. పిల్లరా, లూకాసు సువార్త 16వ అధ్యాయం 19వ వచనంలో మనం చదువుతుంటే అక్కడ కనబడుతుంది, ధనవంతుడి గురించి కనబడుతుంది, ఈ యొక్క దరిద్రుడి గురించి కూడా కనబడుతుంది. దేవుని వాక్యం వింటున్న పిల్లరా, మరణం దగ్గర ధనవంతుడు దరిద్రుడు సమానమే. ధనవంతుడు దరిద్రుడు సమానమే. అంటే డెత్ ఈజ్ ఎ లెవెలర్ అంటారు ఇంగ్లీష్లో. డెత్ ఈజ్ ఎ లెవెలర్ ఆఫ్ ఎవ్రీబడి. అంటే మరణం అనేది అందరినీ సమానం చేసేస్తుంది, అందరినీ సమానం చేసేస్తుంది. ఏ డాక్టర్ గారి దగ్గర అయితే ఆపరేషన్ చేయించుకున్నాడో వాడు మరణిస్తాడు, ఏ డాక్టర్ గారు అయితే ఆపరేషన్ చేశాడో వాడు మరణిస్తాడు. అంటే మరణము అనేది అందరినీ సమానం చేసేస్తుంది. అయితే పిల్లరా, ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంది. ఏంటంటే, ఒక దరిద్రుడు చనిపోయాడు, ఒక ధనవంతుడు కూడా చనిపోయాడు. 16వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, అవునా కదా? లూకాసు సువార్త 16వ అధ్యాయంలో మనం చూస్తుంటే ఒక దరిద్రుడు చనిపోయాడు, ఒక ధనవంతుడు కూడా చనిపోయాడు. ఆ దరిద్రుడి పేరు లాజరు, ధనవంతుడి పేరు బైబిల్లో రాయబడ్డాడు. అయితే వీళ్ళిద్దరూ కూడా భౌతికంగా ఈ లోకాన్ని విడిచిపెట్టారు. కానీ వీరి ఆత్మలు, అంటే వీరిలో ఉన్న ఆత్మలు రెండు వివిధ స్థలాల్లోకి వెళ్ళాయి. ఒకని ఆత్మ పరదేశకు వెళ్ళింది, మరొకని ఆత్మ పాతాళానికి వెళ్ళింది. చూసారా? అర్థమైంది ఇప్పుడు? కాబట్టి మరణము అనేది మానవునికి అంతము మాత్రము కాదు. మరణము అనేది మానవునికి అంతము కాదు. ఒక వ్యక్తి యొక్క ఆత్మ పరదేశకు వెళ్ళింది, మరొక వ్యక్తి యొక్క ఆత్మ పాతాళానికి వెళ్ళింది. అతడు పరదేశకు వెళ్ళటానికి కారణం ఏంటి? ఇతడు పాతాళానికి వెళ్ళటానికి కారణం ఏంటి? దీని గురించి మనం ఆలోచించాలి. పరదేశు అంటే దేవుడు ఉండే స్థలం, పాతాళము అంటే దేవుడు లేని స్థలం.
దేవుడు ఉండే స్థలానికి మరణం తర్వాత ఒక వ్యక్తి వెళ్ళాడు. దేవుడు లేని స్థలానికి మరణం తర్వాత మరొక వ్యక్తి వెళ్ళాడు. చూసారా ఎలా ఉందో డిఫరెన్స్? ఏంటి దీనికి కారణాలేంటి? అతడు దేవుడు ఉండే స్థలానికి అనగా పరదైస్కి వెళ్ళడానికి కారణం ఏంటి? ఇతడు దేవుడు లేని స్థలమైన పాతాళానికి వెళ్ళడానికి కారణం ఏంటి? ఇలా అతని యొక్క ధనం అతన్ని పరదేశకు చేర్చలేకపోయింది. ఇతని యొక్క దరిద్రత ఇతన్ని పాతాళానికి తీసుకెళ్ళలేకపోయింది. అర్థమైందా? ఇతని యొక్క దరిద్రత పాతాళానికి తీసుకెళ్లేదు, అతని యొక్క ధనం అతన్ని పరదేశకు తీసుకెళ్ళాలి. అంత గొప్పగా ఉంది. కాబట్టి పిల్లరా, ఈ ప్రపంచంలో దీన్ని యోచించిన వాడు జ్ఞానవంతుడు, దీన్ని ఎవరైతే యోచించరో వాడు అజ్ఞాని, అవివేకి, వానిని బుద్ధిహీనుడు అంటారు. ఎందుకంటే ఈ భూమి మనకి శాశ్వతము కాదు, ఈ ప్రపంచం మనకి శాశ్వతము కాదు. ఈ లోకములో ఏదో అనుభవించడానికి దేవుడు కొన్ని మనకి ఇస్తాడు. కొన్ని డబ్బులు ఇస్తాడు, వెండి ఇస్తాడు, బంగారం ఇస్తాడు, కొన్ని ఇళ్ళు ఇస్తాడు. ఇలాంటివన్నీ కూడా ఆయన చేస్తాడు. అయితే ఏది కూడా శాశ్వతము కాదు, వాటిని వినియోగించుకోవడానికి మాత్రమే. ప్రాముఖ్యమైనది దేవునితో సహవాసం. ప్రాముఖ్యమైనది ఏంటి? దేవునితో సహవాసం. పిల్లరా, దేవుని వాక్యంలో మనం చూస్తుంటే ఆ పరదేశంలో ఉన్న దేవుడి దగ్గరికి దరిద్రుడు వెళ్ళాడే, పాతాళంలో దేవుడు లేని స్థలానికి ధనవంతుడు వెళ్ళాడే. ఈ రెండింటి కారణాలు ఏంటంటే భూమి మీద ఉండగా, ఈ భూమి మీద ఉండగా దేవునితో ఎవరు సహవాసం చేస్తారో వారు పరదేశకు వెళ్తారు. ఈ భూమి మీద ఉండగా దేవునితో ఎవరైతే సహవాసం చేయరో వారు పాతాళానికి వెళతారు. ఈ పాతాళాన్ని ఏమంటారంటే రెండవ మరణము. ఈ పాతాళాన్ని ఏమంటాం? రెండవ మరణము. అందుకే మనం పాట పాడుతాం, పాతాళం అగ్నిగుండము నాటి ఘోర పాపుల కోసం, పాతాళం అగ్నిగుండము ఉన్నది ఘోర పాపుల కోసం. అగ్ని ఆరదు, పురుగు చావదు, గప్పు గప్పుగా రగులు చుందును. పాతాళం అంటే అగ్నిగుండం, అగ్నిగుండం అంటే రెండవ మరణం. ఇది నేను చెప్పట్లా, దైవ గ్రంథం చెప్తుంది. ప్రకటన 20 అధ్యాయం మరి మనం చూస్తుంటే మరి ఆఖరి మరణమును లాస్ట్ పట్టణం వచ్చిన చదవండి. మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఈ అగ్నిగుండము రెండవ మరణము. మరణాన్ని దేవుడు సృష్టించలేదు, మరణాన్ని సృష్టించిన వాడు మానవుడే. మరణాన్ని మానవుడు సృష్టించుకోవడానికి కారణం దేవుని ఆజ్ఞను విస్మరించి పాపము చేయడమే. పాపములో వచ్చి జీతము మరణం, పాపములో వచ్చి జీతము మరణం. ఆ మరణాన్ని మనం ఏమనుకుంటున్నాం అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టడం అనుకుంటున్నాం. కానీ కాదు, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తరువాత పరదేశికి వెళ్లకుండా పాతాళానికి వెళితే దాన్ని రెండవ మరణము అంటారు. అగ్నిగుండం, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగాలు ఎక్కువ పండ్లు కొరుకుట అనే భయంకరమైన వేదనతో కూడినారు. చనిపోవడం అంటే చావు రాదు, అగ్ని ఆరిపోతుందంటే ఆరిపోదు. 365 రోజులు 24 గంటలు ఇలా అగ్నిలో మండుతుంటారు. పురుగు అంటే నీలో ఉన్న ఆత్మే. పురుగు అంటే అర్థం ఏంటంటే నీలో ఉన్న ఆత్మ. దాన్ని పురుగుతో పోల్చాడు దేవుని వాక్యంలో. అనగా ఈ భూమి మీద నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టడంతో నీ ఆత్మ
దేవునితో సంబంధం లేనిదైతే, దేవునితో సహవాసం లేనిదైతే అది ఎక్కడికి వెళ్ళిపోతే పాతాళము అగ్నిగుండానికి. అందుకే భూమి మీద ఉండగా ప్రభు దేవునితో సహవాసము కలిగి ఉండాలి అని పదే పదే దేవుని సువర్తమానం చెప్పేది, ఆ దేవుని యొక్క వాక్యమును బోధించేది, దేవుని యొక్కకు రండి అని చెప్పేది. దేవునికి మీకు మధ్య ఉన్న అడ్డుగోడ అయినటువంటి పాపాన్ని మీరు తొలగించుకోండి. ఆ అడ్డుగోడను తొలగించుకుంటే మీరెప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టినా దేవుడు ఉండే స్థలానికి వెళ్తారు అనే విషయాన్ని బోధించేదానికి. ఈనాడు లోకంలో మన విద్యానగర్లో ఎంతో మంది చనిపోయారు. ఎంతమంది దేవుడి దగ్గరికి వెళ్ళి ఉంటారు. ఈ భూమి మీద ఉండగా ఎవరైతే దేవునితో సహవాసాన్ని కలిగి ఉంటారో వారు దేవుని దగ్గరికి వెళ్తారు. కలిగి ఉండరో వారు దేవుడు ఉండే స్థలానికి వెళ్ళరు, పాతాళానికి అనగా దేవుడు లేని స్థలానికి వెళ్ళారు. ఈ మధ్య కాలంలో విద్యానగర్లో నేను దాదాపు 10 కోట్లు చూశాను. ప్రియా స్నేహితులారా, దైవ వాక్యము ఎంతో విలువైనది. మానవ జీవితం యొక్క ఆలోచనలు, మార్గాలు, తలంపులు, కోరికలు, నిర్ణయాలు మార్చివేసి సరైన త్రోవలు దేవుని కొరకై నడిపించేది దేవుని వాక్యమే. ఆ వాక్యమును పెడచెవిని పెట్టి దాన్ని కాదనుకుని ప్రయాణం చేస్తే దేవునితో భూమి మీద ఉండగా నీకు సహవాసము ఉండదు. పిల్లరా, కాబట్టి పాపము చేసిన దినమున భౌతికంగా ఆదాము కూడా మరణించలేదు. ఆదామా ఆదామా నీవెక్కడున్నావు అని అడిగితే నీ స్వరము విని దినమున నేను దిగంబరిని కనుక చెట్ల చాటును దాక్కున్నానని చెప్పాడు. అంటే ఆదాముకి భౌతికమైన మరణము రాలేదు, కానీ దేవుణ్ణి చూడనటువంటి మరణము వచ్చింది. దేవుని యొక్కకు రానటువంటి మరణం వచ్చింది. దేవునితో సహవాసము చేయలేని మరణం వచ్చింది. దేవుని యొక్క మహిమను కోల్పోయిన మరణం వచ్చింది. దేవుణ్ణి వెంబడించలేని మరణం వచ్చింది. దేవుని ఎదుట ధైర్యంగా నిలబడలేని మరణం వచ్చింది. అదే రెండవ మరణం. ప్రియా స్నేహితులారా, ఈనాడు దేవునితో నువ్వు సహవాసము చేయలేకపోవడం, దేవునితో ఉండలేకపోవడానికి, దేవుని నువ్వు కలుసుకోలేకపోవడానికి, దేవుని ఎదుట నువ్వు నిలవలేకపోవడానికి, దేవునితో నువ్వు నడవలేకపోవడానికి, కూర్చోలేకపోవడానికి, నిలవలేకపోవడానికి కారణం ఈ లోక సంబంధంగా ఈ లోకంలో ఉన్న పాపాన్ని నువ్వేం చేస్తున్నా కనబడిస్తున్నా. ఇలా పాపము పరిపరి విధములుగా ఉంటుంది. ఎలా ఉంటుందనేది మనం చెప్పలేము. వాక్యములో మనం చూస్తుంటే స్పష్టంగా 6వ అధ్యాయము 10వ వచనములో కొన్ని విషయాలు చెప్పా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనములో కొన్ని విషయాలు చెప్పా. పాపముల గురించి ఏమన్నాడో చూడండి. దొంగలైనను, లోబులైనను, చూసారా, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కాలేరు. దేవుని రాజ్యాన్ని అంటే దేవుని స్థలానికి వెళ్ళలేదు. కాబట్టి పాపములో నడిచేటువంటి వ్యక్తులు ఇక్కడ కొన్ని రకాలైన పాపాల గురించి చెప్పారు. ఏం పాపాలు అవి? దొంగలట, దోచుకునేవారట, త్రాగుబోతులట, దోషకులట, దేవుని రాజ్యమునకు వారసులు. కాబట్టి స్పష్టంగా చెప్పేశాడు. అందుకే భూమి మీద ఉండగా దేవునితో సహవాస బాంధవ్యాన్ని కలిగి ఉండాలి. దేవునితో సహవాస బాంధవ్యాన్ని కలిగి ఉండడానికి మనకి చేతనవుతుందా? అవదు. మనకు పాపం చేయడం చేతనవుతుంది, పాపములో మునిగిపోవటం చేతనవుతుంది, పాపములో ఉండిపోవటం చేతనవుతుంది, పాపములో పరిగెత్తడం చేతనవుతుంది. పాప సంబంధమైన జీవితం కొరకై పరిపరిమితమైన కోరికలతో ముందుకు వెళ్ళే జీవితం ఉంది, కానీ పాపము నుండి బయటకు వచ్చే జీవితం లేదు. పిల్లరా, మానవ జీవితాన్ని సృష్టించిన దేవుడే మానవుని ఈ పాపము నుండి విడుదల చేసి దేవుడు ఉండే స్థలంలో పెట్టుకోవాలని దేవుడు ఆలోచించాడు. మానవుడు ఈ రోజు కూడా దేవుని గురించి ఆలోచించట్లా. ఇంకా పాపం చేయడానికి, పాపములో ఉండటానికి, పాపములో తిరగడానికి, పాప కోరికలు నెరవేర్చుకోవడానికి
పాపపు ఆలోచనలో జీవితాన్ని కొనసాగించుకోవడానికి ఇదే శాశ్వతమని అనుకునే జీవితం ఈనాడు మానవ జీవితంలో ఉన్నది. అయితే దేవుని గురించి ఆలోచన లేని ఈ మానవుని గురించి ఎక్కువగా ఆలోచించిన వాడు దేవుడే. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అందుకనే మానవ జీవితాన్ని గురించి ఆలోచించిన వాడు దేవుడే. ఈ మానవుని ఎలాగునా ఈ పాపము నుండి తప్పించి, పాపములో జీవితము మరణం అనే రెండవ మరణం అగ్నిగుండము నుండి తప్పించి నేనుండే స్థలానికి ఇతను ఎలా తీసుకెళ్ళాలి అని ఆలోచించిన వాడు దేవుడే. సృష్టికర్త, మానవ నిర్మాణకుడు, పంచభూతముల నిర్మాణకుడు, అక్షయుడు, అదృశ్యుడు, సర్వోన్నతుడు, అద్వితీయుడైన ఆ దేవుడు మానవుని గురించి ఆలోచన చేసినవాడు. దేవుడికి అర్థమైపోయింది. ఆదాముతో అన్నాడు, ఆదామా ఆదామా నీవెక్కడున్నావని దేవుడు అడగటంలో దేవుడు అమాయకుడిగా కనబడుతున్నాడు. ఎందుకంటే ఆదాము పాపం చేసింది దేవుడు కనబడలేదా? ఆదాము చెట్ల చాటు దాక్కున్నది దేవుడు కనబడలేదా? అతడు దిగంబరుడిగా ఉన్నది దేవుడు కనబడలేదా? ఆయన దృష్టికి కనబడని సృష్టమేది అన్నీ తెలుసు ఆయనకి, అన్నీ కనబడ్డాయి. అతడు ఎవరితో మాట్లాడాడో కనబడ్డది. ఆ యొక్క సర్పముతో మాట్లాడటం, తన భార్యతో మాట్లాడటం, తన భార్య పండు తీసుకుని ఇవ్వటం, అది ఇద్దరు కలిసి భార్యాభర్తలు ఏకీవించి తినటం, ఇద్దరు దిగంబరులు అవటం, చెట్ల చోటుకు వెళ్ళటం, వాడు దేవుని మహిమను అన్నిటిని ఎవరు చూచారండి? దేవుడే చూచారు. ఇలాగా ఈ రోజున మన ప్రతి చర్యను పరిశీలించేవాడు దేవుడే. ఆయన కన్నులు కప్పి మనం ఎక్కడా తిరగలేము. భార్య కన్నులు కప్పొచ్చు, భర్త కన్నులు కప్పొచ్చు, తల్లిదండ్రులు కన్నులు కప్పొచ్చు, బంధుమిత్రులు కన్నులు కప్పొచ్చు, మన స్నేహితులు కన్నులు కప్పొచ్చు, లేక మా చుట్టూ ఉన్న వారి కన్నులు కప్పొచ్చు. దేవుని కన్నులు కప్పలేవని 15వ అధ్యాయం 3వ వచనంలో రాయబడింది. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం చదువుతుంటే అక్కడ రాయబడిన మాట ఏంటో చూడండి బాబు. దేవుని వాక్యంలో సామెతలు 15. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును. 15వ అధ్యాయం 3వ వచనం. దేవుడు యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉన్నాయి, ఆయన దృష్టిలో నీతిమంతులు కూడా చూచున్నారు. చెడ్డవారిని మంచివారిని అనగా చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండు. కాబట్టి దేవుడైన యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉన్నాయి, అవి చెడ్డవారిని మంచివారిని కూడా చూస్తున్నాయి. ఆదామును చూడలేదా? చూచాయి. అయితే దేవుడు అన్నాడు, నేను చెప్పిన పని చేయలేదు, నేను వద్దన్న పని చేశాను, అవునన్న పని చేయలేదు. మానవ జీవితంలో పాపం అనేది ఎలా వస్తుంది అంటే దేవుడు వద్దన్నది చేయటం, దేవుడు చేయమన్నది చేయకపోవడం. దేవుడు చేయమన్నదేమో చేయకుండా ఉండటం పాపమే, దేవుడు వద్దన్నది చేయటం కూడా ఏంటి? పాపమే. ఇలాంటి పాపము మానవుని ఈ రోజు కూడా వెంటాడుతుంది. దేవుడు చెప్పింది చేయకుండా ఉండడం, దేవుడు చెప్పంగా చేయటం, ఇలాగున మనుషుని జీవితంలో పాపము ఈడ్చుకొని పోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి కొన్ని పాపాల గురించి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో మనం చదివాం. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. వీళ్ళరా ఈ పాపాలు ఎలా జరుగుతున్నాయంటే ఈ పాపాలు మన చేత చేయించేవాడు అపవాది. ఎవరండి? అపవాది. వాడే ఈ పాపాలన్నీ నీ చేత చేయిస్తూ ఉంటాడు. నీవు చేయకూడదని నిర్ణయం చేసుకుంటా, కానీ వాడు వచ్చి నీ మీద పడి నీ చేత చేయిస్తాడు. ఈ పాపాలన్నీ చేయించేవాడు వాడే. అందుకనే దేవుని వాక్యంలో ఈ పాపాలు ఎవరి చేత జరుగుతున్నాయి అనే విషయాన్ని దేవుడు తెలియజేశాడు. ఎక్కడ? ఎఫెసీ 2వ అధ్యాయం 1వ వచనం ఏమన్నారు? మీరు వాటిని చేయొచ్చు, వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున అనుకు నడుచుకుంటారు. ఎవరైతే దేవునికి లోబడరో, ఎవరైతే దేవుని ఆజ్ఞకు లోబడరో, ఎవరైతే దేవుని వాక్యానికి లోబడరో,
దేవుని మాటకు విధేయత చూపించరు, వారిని పట్టుకునేవాడు అపవాది. వారిని పట్టుకునేవాడు ఎవరండి? అపవాది. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా ఏ వ్యక్తిని పాడు చేయడం పిల్లల బాగు చేస్తాడు. దేవుడు ప్రతి వ్యక్తిని బాగు చేసేవాడు, ప్రతి వ్యక్తికి మేలు చేసేవాడు, ప్రతి వ్యక్తికి సహాయపడేవాడు. అయితే అపవాదం ఏం చేస్తా అంటే ఎవరైతే దేవునికి లోబడరో వారే వాడికి లోపవాడు. అర్థమైంది కదండి? లోబడని వారే అపవాదికి లోపువా. కాబట్టి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, ఈనాడు అక్కడ చెప్పిన మాట ఏంటంటే మీరు వాటిని చేయొచ్చు అంటే పాపములను అపరాధములను చేయొచ్చు. వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారు అంటే దేవుడికి లోబడని వారు. ఆదామములు ఎలాగైతే లోబడలేదో ఈనాటికి లోబడనటువంటి మానవ జాతిని ప్రేరేపించి ఈడ్చుకొని పోయేవాడు అపవాది. వీళ్ళరా ఈ రోజున అందుకనే మానుకోలేకపోతున్నా, విడిచిపెట్టుకోలేకపోతున్నా. దీనికి కారణం ఏంటంటే దేవునికి లోబడతా, అందువల్ల అపవాది వచ్చి మనం పట్టేస్తాం. అందుకే వాక్యంలో చెప్పాడు, దేవునికి లోబడి అపవాదిని ఎదిరించు, అప్పుడు వాడు నీ ఎదుట నుండి పారిపోవునని. యాకోబు పత్రిక 4:7. యాకోబు పత్రిక 4:7 మనం చూస్తుంటే దేవునికి లోబడి అపవాదిని ఎదిరించు, అప్పుడు వాడు నీ ఎదుట నుండి పారిపోవును. అది చేయలేకపోయారు ఆదాము అవ్వదు. అందువల్ల వాడు ఈడ్చుకుని వెళ్తారు. ఇలారా మానవుని చేత పాపము చేయించేవాడు ఎవరంటే అపవాదే. ఈడ్చుకొని వెళ్ళేవాడు అపవాదే. ప్రాపంచక ధర్మములోకి నడిపేవాడు అపవాదే. ప్రాపంచక ధర్మములో తీసుకెళ్లేవాడు అపవాదే. వాడు ఎలాంటి మాటలు చెప్తాడంటే అందరూ చేయట్లేదని నువ్వు చేస్తే తప్ప, అందరూ వెళ్ళట్లేదని వెళ్తే తప్పే ఉంది, అందరూ చూడలేదని నువ్వు చూస్తే తప్పే ఉంది, అందరూ అలా చేయట్లేదని నువ్వు చేస్తే తప్పే ఉంది. బైబిల్లోనే ఉంది కదా, కొన్ని ఉదాహరణలు చూపిస్తాడు అపవాది. ఎలా చూపిస్తాడంటే బైబిల్లోనే ఉంది. ఉదాహరణకి అబ్రహాము మరి ఆఖరితో తప్పు చేయలేదా? లోతు తన కూతురులతో తప్పు చేయలేదా? ఇవన్నీ చూపించి ఈడ్చుకుని వెళ్ళేవాడే అపవాది. అపవాది మోసగాడు పిల్లలా. వాడు చాలా మోసగాడు. వాడి యొక్క క్రియలు మోసముతో కూడినవి. కాబట్టి వాడు ఎప్పుడు కూడా ఇలాంటి క్రియలు చేస్తూనే ఉంటాడు. ఇలాగున మానవుడిని ఈడ్చుకుని వెళ్ళిపోయి ఎందులో పడేస్తున్నాడంటే అగ్నిగుండంలో తీసుకెళ్ళిపోవడం. ఇలా దేవుడేమో అతను కూడా వస్తూ ఉంటాడు. ఎందుకు వస్తూ ఉంటాడు? అతను కూడా వచ్చి అతను బయటికి లాగాలని చూస్తాడు. ఎప్పుడైతే దేవునికి లోపడతామో వాడి చేతిలోంచి మనం బయటకు వచ్చేస్తాం. లోపడనంత కాలం వాడి చేతిలో ఉండిపోవాలి. దిస్ ఈజ్ వాట్ డెవిల్ ఈజ్ డూయింగ్. అపవాది చేసే పనిదే. అలాగున అనేక మందిని ఈడ్చుకుని వెళ్ళిపోతూ ఉంటారు. చివరికి వారిని ఏం చేస్తాడంటే వారి హృదయాన్ని అంధకారంగా మార్చేస్తాడు. వారి హృదయాన్ని అంధకారంగా మార్చేసి వారిని సృష్టికర్తను పూజించడానికి బదులు జంతువులను, పక్షులను, పురుగులను, మరి పక్షులను పూజించేటట్టు చేసేస్తాడు. జంతువుల దగ్గర తీసుకెళ్ళిపోతాడు, పక్షుల దగ్గర తీసుకెళ్ళిపోతాడు, పురుగుల దగ్గర తీసుకెళ్ళిపోతాడు, మనుషుల దగ్గర తీసుకెళ్ళిపోతాడు. కారణం ఏంటంటే వారి హృదయాలను చెరపట్టేస్తాడు. అందుకే 22 వచ్చిన ఏమంటే వారి అవివేక వారు ఏమన్నా చదువు సంధ్య లేని అంటే బాగా చదువుకున్నటువంటి డాక్టర్లు, ఇంజనీర్లు, ప్రొఫెసర్లు, చాలా పెద్ద పెద్ద చదువులు కలిగిన వారు ఈడ్చుకుని వెళ్ళిపోతాడు. అలాగున యాపిల్ ఐప్యాడ్ కనిపెట్టినటువంటి, యాపిల్ ఫోన్ కనిపెట్టిన స్టీవ్ జాబ్స్ అనేటువంటి వ్యక్తిని ఈడ్చుకుని వెళ్ళిపోయాడు. అతను ఏమన్నా సామాన్యుడంటే ఈ ప్రపంచంలో ఈ రోజున యాపిల్ ఫోన్ ప్రజల చేతుల్లో ఉంచినట్టు ఒక అద్భుతమైన జ్ఞానవంతుడు. వారి అవివేక హృదయం అంధకారమైన వారు జ్ఞానులు అని చెప్పుకుని అంత ఘోరంగా
ఈడ్చుకెళ్ళిపోయేవాడే అపవాది. పిల్లల ఇలాగున అపవాది ఎవరైతే దేవుడికి లోబడరో, ఎవరైతే దేవుడికి విధేయత చూపించరో, అవిధేయులైన వారిని ప్రేరేపించి ఆ శక్తి ఈడ్చుకునేమైపోతాడు. వాక్యం చూస్తుంది. ఇది నా సొంత మాటలు కాదు. అవిధేయులైన వారిని ప్రేరేపించే శక్తికి మీరు లోబడిపోయి ప్రపంచ ధర్మం చొప్పున శరీరం యొక్క కోరికలను నెరవేర్చుకుంటూ మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించి శరీరాశలతో ఈడ్చుకుని వెళ్ళిపోతాడు. ఈడ్చుకుని వెళ్ళిపోయి దేనికి మనల్ని చేసేస్తాడు? దైవోగ్రత అంటే రెండవ మరణం, అగ్నిగుండము. దానికి పాత్రుడుగా పిల్లరా ఈ అగ్నిగుండము నుండి ఎవరు తప్పించగలరు? అక్కడ రాయబడి మాట, ఆయనను దేవుడు కరుణా సంపన్నుడైంది మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చెప్పిన తన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించెను. ఎప్పుడు మానవుని వెంటాడుతూనే ఉంటుంది. దేవుని యొక్క ప్రేమ ఎప్పుడు మానవుని వెంటాడుతూనే ఉంటుంది. పిల్లరా స్టీవ్ జాబ్స్ ని ఎప్పటి వరకు వెంటాడిందంటే చివరి దాకా వెంటాడింది. అప్పుడైనా మారుమనసు పొందుకొని అప్పుడు అతనికి ఈ యొక్క యాపిల్ ఐపాడ్తో ఎన్నో ఎక్స్పెరిమెంట్ చేసి అస్తమానం రేడియేషన్లో ఉండేటప్పటికి క్యాన్సర్ వచ్చింది. డాక్టర్ గారు అన్నారు, నువ్వు 3 monthsలో చనిపోతావు. అప్పుడు తాను ఎక్కడైతే చదువుకున్నాడో ఆ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో లాస్ట్ మెసేజ్ ఇచ్చాడు. ఇచ్చేటప్పుడు అన్నాడు, నేను ఇంకా మరణం చాలా దగ్గరగా ఉంది, వెళ్ళిపోతున్నాను అన్నాడు. కానీ దేవుడి దగ్గరికి మాత్రం అతను ఏం చేయలేకపోయాడు. పిల్లరా ఇప్పుడు తను ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఇప్పుడు మనం చదివే భాగం కదా, ఏంటది? మరణమును, మృతుల లోకమును, అగ్నిగుండంలో పడవేయబడును. ఈ అగ్నిగుండము రెండవ మరణం, ఈ అగ్నిగుండము రెండవ మరణం. ప్రియమైన దేవుని వాక్యం వింటున్న పిల్లరా, నిన్ను ఈ అగ్నిగుండాన్ని పాలు చేయాలని దేవుని చిత్తం కాదు. ఈ అగ్నిగుండం పాలు చేయడానికి దేవుడు నిన్ను సృష్టించలా, నీ తల్లి గర్భంలో నీకు రూపు ఏర్పరచలా, నీ తల్లి ఊరిలోకి నిన్ను తీసుకురాలా, ఈ వయసు వరకు నిన్ను పెంచలా. నీకు ఈ వయసు వరకు పెంచి భార్య బిడ్డలు కూడా నీకు ఇవ్వలేదు. ఆయన నీకు ఇచ్చింది ఎందుకంటే నువ్వు బాగుపడాలని. ఆయన ప్రేమ నిన్ను వెంటాడుతూ వచ్చింది. ఇలాంటి ప్రేమతో ఆయన నిన్ను ప్రేమించడం బట్టే దేవుని యొక్క మహాప్రేమ అన్నాడు. అందుకే ఆయనను మన అపరాధముల చేత పాపముల చేత మనము చచ్చిన వారు ఉండినప్పుడు సైతము దేవుడు తన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించెను. దేవుడు ఆలోచన చేశాడు, దేవుడు ఆలోచించాడు. ఈ వ్యక్తులను మరణం నుండి ఎలా తప్పించాలి, అగ్నిగుండము నుండి ఎలా తప్పించాలి, నేనుండే స్థలమైన పరదైసుకి వీరిని ఎట్లా తీసుకెళ్ళాలి అనే దృక్పథముతో ఆయన ఈ భూమికి ఎలా వచ్చాడు? మానవుడుగా. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఇలా యేసుక్రీస్తు ప్రభు అనగా దేవుడే మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయనే యేసుక్రీస్తు. అందుకే దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, యేసు అనగా తన ప్రజలను వారి పాపము నుండి రక్షించును కనుక ఆయన పేరు యేసు. అనగా నిన్ను పాపము నుండి విమోచించుట కొరకే ఆ ద్వితీయ సత్య దేవుడు, మానవ నిర్మాణకుడు, పంచభూతముల నిర్మాణకుడు, సశరీరుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. పిల్లరా, ఆయన శరీరమును దాల్చి భూమి మీదకి రావడానికి కారణం, నీ పాపానికి శిక్ష ఆయన శరీరమందు వహించడానికి. లేకపోతే నీ పాపానికి విడుదల లేదు. నీ పాపానికి విడుదల లేదు. ఎందుకైనా యేసుక్రీస్తు ప్రభు మానవుని పాపము నుండి విడుదల చేయాలి అంటే రక్తము చిందించబడాలి. అందుకే వేదం మాట్లాడుతుంది, సర్వమానవ పాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదానం. సర్వమానవ పాప పరిహారం కొరకై రక్తం చెల్లించబడాలి. ఆ రక్తం మేకలు, ఎడ్లు, పొట్టేళ్ళు
లేక కోడి పుంజులు కాదది. ఈ మధ్యకాలంలో మేకలు కోళ్ళు మరియు ఎడ్లు కోడి పుంజులు తగర్పించేశారు. ఈ రక్తము ద్వారా మానవ పాపానికి క్షమాపణ లేదు. వాక్యములో స్పష్టంగా చూస్తున్నాం. 10వ అధ్యాయము 4వ వచనం ఎబ్రీయులకు రాసిన పత్రికలో ఎట్ల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యం. కాబట్టి మానవ పాపం పోవాలంటే దేవుడు మానవుడు కావాలి. దేవుడు మానవుడై మానవుని కొరకే యజ్ఞమై రక్తము చిందిస్తే కానీ మానవ పాపానికి పరిహారం లేదు. ఇవన్నీ వేదాలలో రాయబడిన సత్యాలు, ఉపనిషత్తుల్లో రాయబడిన సత్యాలు. ఉపనిషత్తులు వేదాలు మాట్లాడుతున్న సత్యాలు ఇవన్నీ. అనగా దేవుడు సశరీరుడిగా మానవుడిగా వచ్చి మానవుని కొరకై యజ్ఞమై 3 మేకులతో శిలువలో బిగించబడితే తప్ప మానవ పాపానికి పరిహారము లేదు. పిల్లరా, అందుకే దేవుడు మానవుడయ్యాడు. యేసుక్రీస్తు అంటే క్రైస్తవ మత స్థాపకుడు కానీ కాదు. క్రైస్తవ మతాన్ని స్థాపించడానికి వచ్చిన వాడు కాదు. క్రైస్తవ మతాన్ని స్థాపించి ఇతర మతస్థులందరినీ క్రైస్తవ మతంలోకి లాగేసి ఒక గొప్ప రాజకీయవేత్తగా ఈ ప్రపంచం ఆయన చేతుల్లో పెట్టుకోవాలని వచ్చిన వాడు కానీ కాదు. మానవుని అగ్నిగుండం నుండి తప్పించి ఆ భయంకరమైన అగ్నిగుండం యొక్క శిక్షణను విడిపించి దేవుడు ఉండే స్థలమైన పరదైసుకు చేర్చడానికి సశరీరుడిగా ఈ భూమి మీదకు వచ్చిన వాడే ప్రభువైన యేసుక్రీస్తు. ఇలా అలాగున్న ప్రభువైన యేసుక్రీస్తు ఆ శిలువకు ఎక్కవలసిన ఆవశ్యకత వచ్చింది. యేసు ప్రభు వారి శిలువకు ఎందుకు ఎక్కాడు? లేఖనాలు ఇప్పుడే మనం పాడిన పాటలో ఉంది. ఏమని రాయబడిందంటే ఆ కలువరి మార్గంలో ఆ కలువరి మార్గంలో యేసు సిలువను మోసెను. అనగా మానవ జీవితం పాపము విడుదల పొందాలంటే యేసుక్రీస్తు సిలువను మోయాలి, యేసుక్రీస్తు మరణించాలి. యేసుక్రీస్తు సిలువను మోయాలి, యేసుక్రీస్తు మరణించాలి. ఈ 2 జరగకపోతే మానవ పాపానికి పరిహారం లేదు. మానవుడు మరణపాత్రుడైన మానవునికి మరణం నుండి విడుదల. అందుకే కొలస్సీ 1:19 మనం చదువుతూ ఉన్నాం. ఏమని రాయబడింది చదవండి. కొలస్సీకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తుంటే అక్కడ ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెనని, ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను. దేవుని వాక్యములో మానవుడు దేవునితో సమాధాన పడాలి. మానవునికి దేవునికి మధ్య ఉన్న పాపం అనే అడ్డు కూడా తగ్గిపోవాలి. పాపములో వచ్చే శిక్ష అగ్నిగుండము మానవుడికి రాకూడదు. అంటే ఆయన సిలువకి ఎక్కాలి. ఆ సిలువలో నిలవపోయి అడ్డుపోయిపోయి మానవ జాతి యొక్క అతిక్రమ క్రియల కొరకై గాయపరచబడాలి. మానవ జాతి యొక్క దోషముల కొరకై నలగొట్టబడాలి. మానవ జాతికి రావాల్సిన శిక్ష ఆయన మీద పడాలి. అలాగున ఆయన పొందిన దెబ్బల చేత మానవ పాపానికి పరిహారం. అందుకే ప్రియులారా, పాపం ఎలా వచ్చింది? ఎవరి ద్వారా వచ్చింది? మూడవది, పాపం నుండి విడుదల చేసేవాడు ఎవరు? అదే రోమపత్రిక 5:10 చదివా. ఏమని రాయబడిందో చదవండి. రోమపత్రిక 5:10 ఏమని రాయబడిందో చూస్తున్నా. శత్రువులమైండగా ఆయన కుమారుని మరణము ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల, అనగా ఈ మరణము నుండి, ఈ అగ్నిగుండము నుండి మానవునికి దేవునికి మధ్య ఉన్న పాపం అనే అడ్డుగోడ నుండి మానవుని విడిపించడానికి యేసుక్రీస్తు సిలువకెక్కాలి. సిలువలో ఏమవ్వాలి? మరణించాలి. అందుకనే దేవుని వాక్యంలో రాయబడిన మాట మార్కు సువార్త 10:45 చదువుతున్నా. ఏమని రాయబడిందంటే ఆ మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటూ అనేకులకు ప్రతిగా
విమోచన క్రయధనముగా తన ప్రాణము పెట్టుటకును వచ్చెను. యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీదకి వచ్చింది. అందుకే మీరు బైబిల్ దూరంగా చూడకండి, కళ్ళద్దాలు పెట్టుకోండి, అప్పుడు క్లీన్గా కనపడదు. దేవుని యొక్క వాక్యములో మనం చదువుతున్న సత్యం ఇది. ఏమని రాయబడిందంటే స్పష్టంగా మనం చూస్తున్నాం. ఏమని రాయబడిందండి? మనిషి కుమారుడు పరిచారం చేయించుకుంటున్నాడు, ప్రాణం పెట్టడానికే వచ్చాడు. పిల్లలందుకే యేసు ప్రభువు అన్నారు, నా ప్రాణం పెట్టుటకును దాన్ని తిరిగి ఎవడను నా దేవుడు సిలువ వేయలేడు. నీ కొరకే పాపి అయిన నీ కొరకు అక్రమస్తుడు, పాపిని, చెడిపోయిన వాడు పలు రకములుగా అపవాది చేత ఎడవబడుతూ నష్టపోతూ నానా రకాలుగా ఈ శరీరం యొక్క మనస్సు యొక్క కోరికలు నెరవేర్చుకోవచ్చు. ఉగ్రత పాలైన నిన్ను విడిపించడానికే, ఉగ్రతకు పాలైపోయినటువంటి నిన్ను విడిపించడానికే నేను ఈ రకమైన ఈ శిలువను మోసినందుకే, మరణమును వహించింది కూడా అందుకే. కేవలం నిన్ను స్వస్థపరచు, నిన్ను బాగు చేయదు. కాబట్టి పిల్లరా, పాపము ఎలా వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది, దాని నుంచి విడిపించేవాడు ఎవరు? దాని నుంచి విడిపించేవాడు ఒకే ఒకడు. ఈ ప్రపంచంలో ఎన్ని ఖండాలు వెళ్ళినా, ఎన్ని సముద్రాలు దాటినా ఎక్కడ నీకు దొరకడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఎంతో సులభముగా నీకు దొరుకుతుందా? నీవు దాని కొరకై ఖండాలు దాటక్కర్లా, సముద్రాలు దాటక్కర్లా, ఎక్కడెక్కడికో వెళ్ళి ప్రయాసపడాల్సిన పని లేదు. నీ కొరకు అతి సమీపంగా దగ్గరగా ఉన్నాడు. అయితే నీవు అంగీకరించి నమ్మాలి, స్వీకరించాలి. తద్వారా ఆ క్రీస్తుతో నీకు సంబంధము ఏర్పడు. అందుకనే రాయబడింది, ఏమన్నా ఎలాగనగా మనం శత్రువులుగా ఆయన కుమారుని మరణము ద్వారా సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించే చేత మరి నిశ్చయంగా రక్షింపబడుతుంది. యేసుక్రీస్తు మరణించాలగే లేదు, ఆయన సమాధిని గెలిచి తిరిగి లేచాడు. తిరిగి లేచాడు. అందుకనే ఆయన నమ్మిన వాడిని కూడా పాపం నుండి బయటికి తీసుకొస్తాడు. వాడు ఎంత ఘోర పాపాత్ముడైనా సరే బయటికి తేగలిగిన వాడు యేసుక్రీస్తు ఒక్కడే. అందుకే మనం పాడుతూ ఉన్నాం, ఎంత ఘోర పాపాత్ములమైన ప్రేమించునురారా, ఎంత ఘోర పాపాత్ములమైన ప్రేమించునురారా, పాప భారముతో రారా, పాదములపై పడరా, పాప భారముతో రారా, పాదములపై పడరా, పాపుల రక్షకుడేసు, పాపుల రక్షకుడేసు, తప్పక నిన్ను రక్షించు. ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు? కాబట్టి పిల్లరా, ఆ యేసుక్రీస్తు ప్రభువుతో సమానమైన వారు లేరు. ఆయన తప్ప రక్షకుడు లేడు, ఆయన తప్ప పాపము మోచకుడు లేడు. ఆయనే మానవ జాతికి ఆశ్రయమైనటువంటి వాడు. ఎవరు ఆయనను విశ్వసిస్తున్నారో వారికి దేవునితో సమాధానం, దేవుని వెంబడించే భాగ్యము. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత దేవుడు ఉండే స్థలమైన పరదైసులో ప్రవేశం. అందుకే దేవుని వాక్యంలో మనం చూసే సత్యాలు ఎంతో విలువైనవి. ఒకవేళ మేము చెప్పే మీకు ఇష్టం లేకపోతే మీరే స్వయంగా బైబిల్ చదివి దాన్ని గ్రహించి దేవుడు ఆత్మీయతో మాట్లాడుతుంటే ఆ దేవునికి నీకు మధ్య సంబంధం ఏర్పడడానికి అవకాశం. ఒకవేళ ఆయనకి నీ హృదయం ఇవ్వడానికి ఇష్టపడలేదు, ఆయనకి నీ హృదయంలో చోటు ఇవ్వడానికి నీవు ఇష్టపడకపోతే నీ హృదయం అంధకారం అయిపోతుంది.
నీవు దేవునికి బదులుగా ఎవరిని ఆరాధిస్తావో నీకే తెలియని పరిస్థితి, ఎవరిని పూజిస్తావో నీకే తెలియని పరిస్థితి. దీనికి కారణం ఏంటంటే దేవుడు నిన్ను విడిచిపెట్టేస్తాడు. ఎందుకు విడిచిపెడతాడంటే నీవు దేవునికి హృదయం ఇవ్వడానికి ఇష్టపడలేదు. దేవునికి హృదయం ఇవ్వడానికి ఇష్టపడని వాడిని దేవుడు విడిచిపెట్టేస్తాడని రోమపత్రిక 24 ఏమని రాయబడో చదవండి. రోమపత్రిక 24 ఏమి రాయబడిందో చూస్తాం. ఈ హేతు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ హృదయాలు దేవుడికి ఇవ్వడానికి ఇష్టపడలేక తమ హృదయం యొక్క దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు అపవాది చేతిలో చిక్కి అపవాది చేత ఏడవబడుతూ తమ హృదయం యొక్క దురాశల చేత ఏడవబడుతూ చదవండి. దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. దేవుడు ఏం చేస్తాడు? ఎన్నోసార్లు చెప్పిస్తూ ఉంటాడు, ఎన్నోసార్లు బోధిస్తూ ఉంటాడు. తల్లిదండ్రుల ద్వారా చెప్పిస్తాడు, అన్నదమ్ముల ద్వారా చెప్పిస్తాడు. పిల్లరా, అన్నయ్య ద్వారా చెప్పించాడు ఒక అతనికి, అతడు లోటు వినలేదు, దురాశ చేత ఏడవబడ్డాడు, అప్పగించేశాడు. ఓరాన్ని ఇష్టం అన్నాడు. దేవుని వాక్యంలో మనం చూసే సత్యాలు ఇవన్నీ కూడా తల్లిదండ్రుల ద్వారా చెప్పిస్తాడు, వినలేదు, యాషావును విడిచిపెట్టేశాడు. అన్నయ్య ద్వారా చెప్పించిన తమ్ముడిని విడిచిపెట్టాడు. తల్లిదండ్రుల ద్వారా చెప్పించిన యాషావును కూడా ఏం చేశాడు? విడిచిపెట్టేశాడు. ప్రియమైన దేవుని వాక్యం విన్న పిల్లరా, అందుకే 24 వచ్చిన ఈ హృదయంలో దేవునికి చోటు ఇయ్యనలేకపోతే తుచ్చమైన అభిలాషలకు అపవిత్రతకు వారిని ఏం చేస్తాడు? 24 వచ్చిన చదవండి గట్టిగా. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి ఏవేవో తాత్కాలికమైన కోరికలకు నువ్వు బానిసైపోయి ఆ దేవుడికి నీకు ఇస్తున్న అవకాశాన్ని దుర్వినియోగించేది. ఓ దేవుడు నిన్ను అపవిత్రతగా ఏం చేస్తాడు? అప్పగించాను. అపవిత్రతగా అప్పగించేస్తాడు. ఇప్పుడు 26వ వచనం చదవండి. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించాను. చూసారా, ఇంకా నీ ఇష్టం ఎన్ని కోరికలైనా నెరవేర్చుకో, నీ ఇష్టానుసారంగా ఎన్ని కోరికలైనా నెరవేర్చుకో. అపవిత్రతను మొట్టమొదటి అప్పగించాడు 24వ వచనం. 26వ వచనం ప్రకారం తుచ్చమైన అభిలాషలు. తుచ్చమైన అభిలాషలు అంటే యాక్చువల్గా మామూలు అభిలాష ఏంటంటే భార్య భర్తతో, భర్త భార్యతో కలిసి ఉండే జీవితం. అది పోయి ఒక పురుషుడు మరొక పురుషుడితో, ఒక స్త్రీ మరొక స్త్రీతో. అంత ఘోరం అక్కడ రాయబడి మాట్లాడే చదువుకొని ఇంటికి వెళ్ళారు. వారు తమ స్వాభావికమైన ధర్మమును విడిచిపెట్టి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును స్వాభావికమైన ధర్మం ఏంటంటే, అందుకనే పెళ్లిళ్ళు చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక పురుషుడికి ఒక స్త్రీని చూస్తాం, ఒక స్త్రీకి ఒక పురుషుని చూస్తాం. అంతేగాని ఒక స్త్రీకి స్త్రీని చూడం, పురుషుడికి పురుషుడిని చూడం. ఎవరైనా పెళ్లి కార్డులో ఇలాగ మా అబ్బాయి శేషుని మరొక సుకుమార్కి ఇస్తున్నాను పెళ్లి కార్డు చూసారా? ఎక్కడైనా శేషుని సుకుమార్కి ఇస్తున్నాను పెళ్లి కార్డు చూసారా? ఇలాంటి పెళ్లి కార్డులు వచ్చాయంటే వాడిని దేవుడు విడిచిపెట్టాడు. వాక్యంలో రాయబడి సత్యమని నేను చెప్పట్లా, అనంత జ్ఞాని అయిన దేవుని వాక్యం మాట్లాడుతుంది. వాడిని అపవిత్రతకు అప్పగిస్తాడు. రెండోది తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించాడు. ఇక 2వ వచనంలో మరొక మాట ఉంది. ఏంటో చూడండి. మరియు వారు తమ మనసులో దేవునికి చోటు, మరియు వారు తమ హృదయములో, తమ మనసులో, తమ ఆత్మలో దేవునికి చోటుని పోయింది కనుక చేయరాని కార్యములు చేయుటకు భ్రష్ట మనసుకు అప్పగించాడు. 3 సంగతులు అక్కడ చూస్తాం. 1 అపవిత్రతకు అప్పగించాడు, 2 తుచ్చమైన దురాశలకు అప్పగించాడు, 3 చేయరాని కార్యము భ్రష్ట మనసుకు అప్పగించాడు. దట్ ఈస్ ద క్లైమాక్స్. దట్ ఈస్ ద క్లైమాక్స్. అలాగా అప్పగించబడిన వాడే స్టీవ్ జాబ్స్. మామూలుడు కాదు. అతన్ని అనుకున్నాను ఇతని బ్రెయిన్లో ఏ టైప్ ఆఫ్ న్యూరాన్స్ ఉంటాయో అనిపిస్తుంది నాకు ఒకసారి. ఇతను కొన్నంత తెలివి మనకు తెలియదు రాబోదు. ఎందుకంటే ఇతను బ్రెయిన్ ఎలాంటిది, లేకపోతే యాపిల్ ఐప్యాడ్ కనిపెట్టడం అంత తెలియదు. అసలు ఆ యాపిల్ ఐప్యాడ్ ఒకసారి ఓపెన్ చేసి లోపల ఉండేటువంటి సర్క్యూట్ చూస్తేనే
మదిలిపోతాయి. ఈ సర్క్యూట్ ఎలా వచ్చింది, ఈ సర్క్యూట్ ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎలా కలిపాడని అనిపిస్తుంది. బ్రెయిన్ ఇలాంటి బ్రెయిన్ ఉన్నవాడిని ఏం చేశాను ఉద్దేశం. ఎందుకంటే దేవుడి దగ్గరికి రావడానికి అతనికి ఏం లేదు, మనస్సు లేదు. తీవ్రమైన దేవుడు వాక్యమంటారా ఈనాడు లోకంలో అనేక మంది ఎలాంటి వ్యక్తులను మనం చూస్తాం. అయితే దేవుడు ఇప్పటికీ వారిని స్టీవ్ జాబ్ని వెంటాడలేదా, ఆఖరి బిడ్డ వరకు క్యాన్సర్ బెడ్ మీదకి వెళ్ళే వరకు వాడు అడుగుతాడు, అనేక మంది ద్వారా మాట్లాడుచుంటాడు. అది జరగలేదు. జరగకుండానే ఈ లోకాన్ని ఏం చేశాడు. ఇలాంటి వ్యక్తులు ప్రపంచంలో ఈనాడు ఎంతో మందిని చూస్తున్నాం. మనము అలాంటి వ్యక్తులలో ఉండకూడదు. దేవుని గురించి తెలియశక్యమైనది అదని మధ్య విశుద్ధపరచబడుతుంది. దేవుడు దాన్ని మీకు విశుద్ధపరుస్తున్నాడు. ఆయన మీరు దాన్ని ధృవీకరిస్తే దేవుడిని నిన్ను అపవిత్రతకు, తుచ్చమైన అభిలాషలకు, భ్రష్ట మనస్సుకు దేవుడిని ఇక నీ జీవితాన్ని బాగు చేయగలిగిన వారు ఎవరు కూడా ఉండరు. ప్రియ స్నేహితులారా, పెద్దలారా, అయ్యలారా, ఇదేదో ఒక మత మార్పిడి, పేరు మార్పిడి కానీ కాదు. ఇది కేవలం లేకపోతే ఈ 40 దినాల్లో శిలువ ధ్యానాలనే ఆ శిలువ చూడటం కూడా కాదు. మనం ప్రభు వైపు చూచి, ప్రభు వాక్యం ఏం చెప్తుందో చూచి దానికి లోబడి అవిధేయులు కాకుండా మన హృదయాల్లో ఆయనకు చోటిచ్చి, ఆయనకి మన హృదయాల్లో స్థానాన్ని కల్పించి ఆయన్ని వెంబడించడమే ఆయన్ని కోరుకునేది. కాబట్టి రాత్రి పాపం ఎలా వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది, దానికి విడుదల కలుగు చేసేవారు ఎవరు అనే సంగతులు వాక్యంలో మనం చూస్తున్నాం. నీ జీవితానికి విడుదల, విమోచన కలుగు చేసి నిన్ను నిలబెట్టగలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కడే. ఆయన తప్ప వేరొకటి ప్రపంచంలో లేరు. కాబట్టి ఆలోచించుకుందాం. నిర్ణయాలు మనమే, బలవంతం లేదు. క్రీస్తు ప్రేమకు వేరుగా మనం మరొక చోట ప్రేమను కనుగొనలేము. ఆ యేసు ప్రభు ప్రేమకు వేరుగా మరొక చోట ప్రేమను కనుగొనలేము. అందరూ మన ప్రాణాలు తీసేవారే కానీ మన కొరకై ప్రాణాలు పెట్టిన వాడు ఒక్కడే, యేసు క్రీస్తు ప్రభువు. అందుకనే వాక్యంలో యోహాను రాసిన మొదటి పత్రిక 3:16 చదువుతున్నా. ఏమని రాయడంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 3:16లో తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవరు లేడు. యోహాను రాసిన మొదటి పత్రిక 3:16 చదువుతున్నా. సువార్త కాదు, మన నిమిత్తము తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవరు లేడు. దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసు. ఈ ప్రపంచంలో ఎవరైనా నీ ప్రాణాలు తీసేవాడే, నీ ఆత్మను నరక పాత్రులుగా చేసేవాడే, నిన్ను అగ్నిగుండం పాత్రులుగా చేసేవాడే, నిన్ను ప్రేమించి బాగు చేసేవాడు ఒకే ఒకడు, ఆయనే ప్రభువైన యేసు. ఆలోచిద్దాం. నిర్ణయాలు మనమే, బలవంతం లేదు. ప్రభు తన మాటలు మన మధ్యలో ఆశీర్వదించి దీవించి ఆయన పెద్దలై తీర్మానాలు చేయనట్లు సహాయం చేయదు. ఆమె ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వాడే, ఎక్కడ ఉన్నవాడైనా దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం. ప్రభు ప్రార్థించుకుందాం. ప్రభు పాదాలను సాగిపడదాం. రామామూర్తి అని క్రీస్తు, నిన్ను ప్రేమించి నీ కొరకై ప్రాణం దాల్చిన క్రీస్తు, నీ కొరకై నలగొట్టబడి గాయములు పొందిన క్రీస్తు, నిన్ను మరణం నుండి తప్పించి మరణంలో నుండి జీవంలోనికి దాటించాలని నమ్ముగా, విశ్వసిద్దాం. ఆయన వైపు చూద్దాం. ఆయన ఎదురుగా విడిచిపెట్టబడద్దు.
దూరం కావద్దు. ప్రార్థన చేసుకో. పరిశుద్ధమైన మా తండ్రి, రాబోయేటువంటి మా దేవానికి స్తోత్రాలు. ఈ పరిశుద్ధ వాక్యము ధ్యానించుటకు మీరు ఇచ్చిన మరొక అవకాశం కరుణకు స్తోత్రాలు. ఈ మాటలు మా మధ్యలో గురించి ఆశీర్వదించి ఫలితాల్లో తీసుకురావాలని ప్రార్థిస్తున్నాం. ఈ పరిసర ప్రాంతాల్లో కానీ నువ్వు చౌరాన లేని వారిలో, నీ వద్దకు వచ్చి కూడా నిన్ను వెంబడించలేని వారిలో ఈ కార్యాలను చేసి తండ్రి నీ వాక్యం వెల్లడేవుతోడు నీ వెలుపల ఉంది. అది తెలివి లేని వారికి తెలివి కలిగిస్తుంది. నేను చెప్పిన మాటలు ముద్రించి ప్రజలకు మేలు చేసినారు. దాసుడు సోదరుడు రమేష్ గారు, సహోదరి స్వర్ణ, అలాగే జేపీ, అలాగే సూర్య ఉన్నారు. కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించారు. వారిపై నీకు అనుష్ఠించండి. వారి అక్కలు తీర్చండి. వారి అవసరం వారికి ప్రవర్తనలు తీర్చండి. వారిలో నీవేమి ఉద్దేశిస్తున్నావో, ఏమి సంకల్పిస్తున్నావో ఆ సంకల్పం నెరవేర్చి మహిమ పొందమని నీ చేతులకు వారిని సమర్పిస్తున్నాను. చేరవచ్చిన బిడ్డల బట్టి ఉన్నారు, చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తున్న వారి బట్టి ఉన్నారు. నాగరాజు వారి కుటుంబాన్ని దీవించి దర్శించండి. వారిని కోల్పోయారు, ఆదరించండి. దేవా మా తండ్రి, ఈ లోకాన్ని విడిచిపెట్టిన వారు విడిచిపెట్టారు. జీవించిన మేమైనా ఈ భూమి మీద ఉండగా నీతో సహవాసం కలిగి నీ ఉండే స్థలానికి చేరే భాగ్యం కలిగించడం ప్రభుని వాక్యము గురించి యేసుక్రీస్తు వారి దివ్య నామములో స్తోత్రించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏక దేవుని సహాయం చేయవచ్చునండి. నమ్మిన వారికి సకల పక్షులకు ఇప్పుడు సదా తోడైనగా. ఆమేన్. ఆమేన్. దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.